హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం లేచింది మహిళా లోకం మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకు ప్రెజెంట్ సన్నెక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ముందు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం. స్టోరీలోకి వెళ్తే హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు గైస్. వాళ్ళది ఫస్ట్ యానివర్సరీ అయితే ఉంటుంది. హస్బెండ్కి గుర్తుండదు, బట్ వైఫ్ గుర్తు చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అతను ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు. అయితే వైఫ్ అదే బాధతో ఇంట్లో అయితే ఉంటుంది గైస్. అయితే తన ఫ్రెండ్ అయితే వస్తుంది ఇంటికి. తన ఫ్రెండ్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటుంది, ఆల్రెడీ డివోర్స్ కూడా అయ్యి ఉంటుంది గైస్. అయితే తను ఫ్రస్ట్రేషన్ మెన్ అయితే ఉంటుంది, అంటే మొగాలంటే ఇష్టం ఉండదు తనకి. తను హస్బెండ్కి కూడా డివోర్స్ ఇచ్చేసి ఉంటుంది. ఫ్రస్ట్రేటెడ్గా ఉంటుంది మొగాళ్ళ మీద. అయితే తను ఐడియాస్ అయితే ఇస్తూ ఉంటుంది దీనికి. నీ హస్బెండ్ ఇలాంటోడు అలాంటోడు, ఫస్ట్ యానివర్సరీ కూడా గుర్తులేదు, ఇలా ఉంటారు హస్బెండ్స్, అలా ఉంటారు, మెన్స్ని నమ్మొద్దు అని తనకైతే సలహాలు అయితే ఇస్తూ ఉంటుంది, అన్నీ చెప్తూ ఉంటుంది. నీ హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేయమని చెప్తూ ఉంటుంది గైస్. తనతో పాటు దాని తర్వాత ఇంకా నలుగురు కూడా యాడ్ అవుతారు. వాళ్ళు కూడా సేమ్ అదే చెప్తూ ఉంటారు మగాళ్ళ గురించి. హీరోయిన్కి అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు తనతో డివోర్స్ ఇప్పించడానికి. మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది, మరి వాళ్ళందరూ కలిసి దీనికి దగ్గర నుండి డివోర్స్ ఇప్పించారా, మరి లేదా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని హ్యాపీగా చేశారా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది త్రూ అవుట్ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. చాలా అంటే చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది మూవీ చూస్తున్నది. చెప్పు టార్చర్ అనిపించింది. ఏమీ లేదు మూవీలో చెప్పడానికి. అసలు ప్లాటే అసలు సరిగ్గా లేదు. మూవీది తీసుకెళ్ళే విధానం బాగాలేదు. సిల్లీగా అనిపించింది. ఆ కాన్సెప్ట్ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ సిల్లీగా అనిపించింది. అసలు ఎక్కడ కన్విన్సింగ్గా అనిపించదు. సీన్స్ టు సీన్ కూడా కన్విన్సింగ్ అనిపించదు. తీసుకెళ్ళే విధానం చాలా బోరింగ్గా ల్యాగ్గా అనిపించింది. ఏదో కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది తప్ప మూవీ ఎక్కడ కన్విన్సింగ్గా, ఎక్కడ మనకి ఇంప్రెసింగ్ అనిపించదు. చాలా సిల్లీ రైటింగ్ అనిపిస్తుంది. స్టోరీ కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్లో డీసెంట్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళై మంచు లక్ష్మి గారు ఉన్నారు, అనన్య గారు ఉన్నారు, శ్రద్ధ దాస్ గారు ఉన్నారు, మన హేమలత గారు ఉన్నారు, ఇంకా చాలా యాక్టర్స్ అయితే ఉన్నారు. మన హరితేజ గారు ఉన్నారు. హరితేజ గారు కామెడీ టైం అక్కడక్కడ వర్కౌట్ అయింది. మూవీ మాత్రం నాకైతే అంతగా నచ్చలేదు గైస్. అసలు బోర్ ఫీల్ అని చూస్తున్నది, టార్చర్ అనిపించింది. చాలా ఫ్రస్ట్రేషన్ అయ్యాను మూవీ చూస్తున్నంతసేపు. ఎప్పుడు అయిపోద్దురా బాబు అయితే నాకైతే అనిపించింది గైస్. రివ్యూ పెట్టాలి కదా అని పూర్తి చేయడం అయితే జరిగింది గైస్. నేనైతే అస్సలు రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను గైస్. ఈ మూవీ మీద మీరు టైం అయితే వేస్ట్ చేసుకోకండి. అసలు నాకైతే అసలు పర్సన్ నచ్చలేదు. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను. అసలు ఏ పాయింట్ కూడా అసలు ఇంప్రెసింగ్గా లేదు. ఒక పాయింట్ అరే బాగుంది అన్నట్టు కూడా లేదు. జస్ట్ అక్కడక్కడ కామెడీ కొద్దిగా వర్కౌట్ అయింది అంతే. పర్ఫార్మెన్స్లు ప్రతి ఒక్కరు డీసెంట్గా అనిపించాయి అంతే తప్ప మూవీలో చెప్పుకోవడానికి ఏం లేదు గైస్. ఓకే, లేచింది మహిళా లోకం మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 1.5 గైస్. అది కూడా పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, డీసెంట్గా ఉన్నాయి ప్రతి ఒక్కరు. అక్కడక్కడ కామెడీ టైమింగ్ కొద్దిగా నచ్చింది అంతే తప్ప మూవీలో చెప్పుకోవడానికి ఏం లేదు గైస్. ఓకే, లేచింది మహిళా లోకం మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం పిల్లలకి సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.